నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లా కేంద్రంలో 2 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు సిఆర్పీఎఫ్ బలగాలతో 3 అంచెల భద్రత సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం మార్పుకు నాంది టీటీడీ మాజీ చైర్మన్ జనసేన అభ్యర్థి డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఓడిపోతారన్న భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు మహిళా ఓటర్ల మద్దతు టీడీపీకే ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తాయి మంత్రి అమర్నాథ్ రెడ్డి వెల్లడి పూతలపట్టు వైసీపీ అభ్యర్థిపై దాడిని ఖండించిన దళిత సంఘాలు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ కాణిపాకం స్టేషన్ వద్ద నిరసన ఈ నెల 14 నుండి 16 వరకు కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ అధికారులు 17 నుండి 3 రోజుల పాటు తెప్పోత్సవాలు ఇక వార్తల్లోని వివరాలు ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి మొదటి రోజు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు ఉత్సవర్లకు అభిషేకం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరుగుతుంది రాత్రి 8 గంటలకు హనుమంత వాహనంపై రాములవారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు అలాగే 15వ తేదీన సోమవారం ఉదయం సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీటీడీ పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయానికి తీసుకొస్తారు అనంతరం 6 గంటలకు సీతారామ కళ్యాణం వేడుకగా జరుగుతుంది అలాగే 16న మంగళవారం ఉదయం తిరుపతిలోని నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకువచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్తంభన తిరుమంజనం నిర్వహిస్తారు రాత్రి 7 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది ఆ తరువాత బంగారు తిరుచిపై శ్రీ సీతా లక్ష్మణులను ప్రత్యేక తిరుచిపై ఆంజనేయ స్వామివారిని మాడవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది 17వ తేదీన స్వామివారి తోట ఉత్సవం జరగనుంది అలాగే 17 నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఈ నెల 17 నుండి 19వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు రామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9 గంటలకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు మొదటి రోజు 5 చుట్లు రెండో రోజు 7 చుట్లు చివరి రోజు 9 చుట్లు పుష్కరిణిలో తెప్పలపై స్వామివారు విహరిస్తారు ఎన్ని పనులున్నా అన్నింటినీ పక్కన పెట్టి పోలింగ్ కేంద్రాలలో క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా తిరుపతి జనసేన అభ్యర్థి డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు తన విజయ సామాన్యుడి విజయంగా అభివర్ణించారు ముఖ్యంగా యువత మహిళలు ఈ ఎన్నికలలో అధిక సంఖ్యలో పాల్గొని ఓటు వేయడం మార్పుకు నాంది అని డాక్టర్ చదలవాడ పేర్కొంటూ పేరు పేరున ఓటరు మహాశయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కలియుగ వైకుంఠం ఎన్నికలు పూర్తయ్యాయి భగవంతుడు ప్రశాంతంగా జరిపించాడు చాలా వరకు ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా నేనైతే ఎలాంటి ప్రలోభాలు పెట్టలేదు ఓటర్స్ని నేను ఒకటే మనవి చేస్తున్నా ఓటర్ మహాశయులందరికీ సోదర సోదరీమణులకి ముఖ్యంగా యువతకి మీరు అందించినటువంటి స్నేహహస్తం జనసేన జన సైనికులు జనసేనాని అందరు కొత్తోళ్ళు నేను అనుకోని రీతిలో లాస్ట్ మినిట్లో ధర్మం కోసం వచ్చా ధర్మం ముఖ్యం నాకు చిన్నతనం నుంచి కూడా మా అమ్మ నాకు నేర్పించినటువంటి భక్తి మార్గం ప్రశాంతతకి పవిత్రతకి నేను ముందున్నాను ఎన్నో కార్యక్రమాలు చేశాను మీ అందరితో కలిసి మీలో ఒకడుగా ఎక్కడా కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కానీ రాజకీయంగా ప్రలోభాలకి నేను వాళ్ళని లోబరుచుకోవడం కానీ నాకేం అవసరం లేదు నేను కూడా ఎన్నికలాగానే జరిపించాను గతంలో ఒక్కటే మీకు అందరికీ మనవి చేస్తున్నా పెరుగుతున్నటువంటి పట్టణం కోట్లాది మంది భక్తులు చేస్తున్నటువంటి పట్టణం అలాంటి పట్టణంలో పవిత్రతకి ప్రశాంతతకి అగ్రతాంబూలం ఇవ్వాలి
అందుకే నన్ను భగవంతుడు ఆశీర్వదించాడు. నేను సామాన్యుడిని, నేనే రాజకీయ కులం కాదు, ఎన్నోసార్లు చెప్పాను. మీరు వేసిన ఓటుతో ప్రపంచ స్థాయిలో మంచి ఆనందాన్ని నాకు అందించారు. నేను జీవించున్నంత వరకు తిరుపతి పుణ్యక్షేత్రం కోసం, తిరుపతిలో ప్రశాంతత కోసం, పవిత్రత కోసం తల వంచి దించి నిలబడతాను. మీకు అందరికీ తెలుసు, హింసావాదులు, గ్రాబర్స్, డబ్బు లేనిదే పనిచేయని వాళ్ళు, వాళ్ళందరూ ఎంతో ధైర్యంగా నిలబడి ఉంటే ఏ తప్పు చేయనివాడిని నాకెందుకు భయం? చాలామంది సహకరించారు. ముఖ్యంగా కొత్తగా ఓటర్స్గా చేరిన వాళ్ళు ఎన్నికల్లో న్యాయ నిర్ణేతలు, ఎన్నికలతో సంబంధం లేకుండా చాలాసార్లు గెలిచాను నేను. రామారావు గారి టైంలో కూడా మహానుభావుడు. నా వంతు నేను వయసులతో నిమిత్తం లేకుండా ధర్మం కోసం ధర్మక్షేత్రంలో ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తాను. నాకేదో పదవి ఉంటే పెద్ద కిరీటం వచ్చింది అనుకోను నేను. అందువల్ల సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎన్నికల్లో ధర్మానికి అధర్మానికి జరిగిన ఆ ఎన్నికల్లో ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికి భగవంతుడు తోడుగా ఉండాలి. మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి మంచి వెలుగును ప్రసాదించాలి నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. సహకరించిన ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పేరు పేరున మీ అందరికీ మీలో ఒకటిగా ఉంటానని, మీ కృష్ణమూర్తిగా కొనసాగుతానని హృదయపూర్వకంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా జరిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మీలో ఒకటిగా ఉంటానని మరోసారి హృదయపూర్వకంగా మనవి చేస్తూ, నా విజయం సామాన్య ప్రజల విజయంగా పనిచేశాను గతంలో, భవిష్యత్తులో కూడా అంతే. నాలో మార్పు ఉండదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించాను. కూడు గుడ్డ నీడ అన్నటువంటి నినాదంతో వచ్చినటువంటి రాజకీయాల్లోకి 70 నుంచి ఈనాటి వరకు ఏ పదవిలో వచ్చినా నాకు రాణింపు వచ్చింది. దానికి కారణం ఓటర్ మహాశైలు. ఎప్పటికీ మర్చిపోను. సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నా విజయం మీ విజయంగా భావించమని, పేరు పేరున ఓటర్ మహాశీలందరికీ జీవితాంతం మీతో కలిసి పనిచేస్తాను అన్నటువంటి మాటను హృదయపూర్వకంగా మనం. చెదురుమదురు ఘటనలతో మినహా చిత్తూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లు అర్ధరాత్రి వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం అర్ధరాత్రి నుండి ఈవీఎం బాక్సులు జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రాలు శ్రీనివాస వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికక్కడ సీసీ కెమెరాలు, సిఆర్పీఎఫ్ బలగాలతో పగడ్బందీ పహారాను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పర్యవేక్షించారు. గురువారం ఎన్నికల వేళ టీ సదుం ఐరాల మండలంలో గొడవల దృష్ట్యా రీపోలింగ్ అంశంను ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. చాలా కొన్ని బూత్లో అయితే రాత్రి కూడా 8, 8:30, 9, 9:30 వరకు కూడా పోలింగ్ జరిగింది. బహుతేకంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 2 చోట్ల మాత్రమే కొద్దిగా ఘర్షణల్లో మరి అభ్యర్థులకు సంబంధించినటువంటి కార్యకర్తలు, పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఘర్షణలో పాల్పడ్డారు. మరి మొత్తము డేటా వచ్చినప్పుడు దాదాపుగా 79.5% పోలింగు నమోదైనట్టు మాకే తెలుస్తూ ఉంది. అత్యంత ఎక్కువ జీడి నెల్లూరు, పుంగునూరు అంటే 80% దాటినటువంటి కాన్స్టిట్యూన్స్ చూసుకుంటే కానీ జీడి నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, పుంగునూరు, కుప్పము, పలంనేరు ఈ కాన్స్టిట్యూషన్ కూడా 82% కంటే ఎక్కువనే పోలింగ్ నమోదైంది. ఈరోజు స్క్రూటినీ జరుగుతుంది. అబ్జర్వర్స్ అంతా కూడా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పైన వాళ్ళు మొత్తం కాగితాలంతా కూడా చూసి, రికార్డ్స్ చూసి, ఏజెంట్స్తో మాట్లాడి మొత్తం సవ్యంగా జరిగింది లేదా అని చూసుకుని, మరి ఎక్కడైనా రీపోల్ అవసరం ఉందా అంటే ఈ ఏజెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ బట్టి, మరి ఆ ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు రికార్డ్స్ అంతా కూడా చూసి ఎక్కడైనా రీపోల్ అవసరం ఉందో లేదా అనేది కూడా నిర్ణయించిన తర్వాత ఫైనల్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 28 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేస్తాము 14 కాన్స్టిట్యున్సీకి. స్ట్రాంగ్ రూమ్లో కావాల్సినటువంటి బేసిక్గా ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తాము. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్లో ఈసారి ర్యాక్ పెడుతున్నాము. ఎందుకంటే ఈసారి మిషన్స్ ఎక్కువ అయినాయి కాబట్టి, వీవీప్యాట్ కొత్తగా వచ్చింది కాబట్టి ర్యాక్స్ కూడా పెడుతున్నాము. సీసీ కెమెరా మీరు ఇందాక చూస్తూ ఉండవచ్చు.
సో డోర్ దగ్గర ఒక సీసీ కెమెరా, కారిడార్ దగ్గర ఒక సీసీ కెమెరా, ప్రతి స్ట్రాంగ్ రూమ్కి 2-3 సీసీ కెమెరాలు ఉంటాయి. ఇక్కడ బయట సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఉంటుంది. అన్ని చోట్ల అన్ని ఏర్పాట్లు చేశాం. తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న అగ్రవర్ణాల వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కొత్తపల్లికి చెందిన దళితులు శుక్రవారం కాణిపాకం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన బాధితుడు మాట్లాడుతూ తమ గ్రామంలో జరిగిన పోలింగ్ కేంద్రంలో తమ బంధువుల ఓట్లను వైఎస్ఆర్సీపీకి చెందిన వారు దౌర్జన్యంగా వేసుకున్నారని తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించినందుకు తమ కుటుంబంపై దాడి చేయించడానికి కొందరు రెడ్లు దౌర్జన్యం చేశారని తెలిపారు. వారి నుండి మాకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని డిమాండ్ చేశారు. మా కైలో దెబ్బలెత్తండి, నా కొడుకులారని ఎమ్మెల్యేగా అక్కడ వాళ్ళ పొలాలు నా కొడుకులు ఉండకూడదని చెప్పి దౌర్జన్యం చేసినారు. విజయసింహారెడ్డి భార్య, కొడుకు, కోడాలు, రాజేంద్ర రెడ్డి భార్య, రవిరెడ్డి భార్య, పటాభిరెడ్డి భార్య, నా మీద, నా కొడుకు మీద, మా నాయన మీద, మా భార్య. మీదేవరు? మా పార్టీ కొత్తపల్లి. పేరు కె బాలాజీ, ఐరాల మండలం ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షుడు. జిల్లా పార్టీలు తెలుగుదేశం పార్టీ కార్యవర్గ కార్యసభ్యులుగా పనిచేయడం. ఇప్పుడు జన్మభూమి కమిటీ మెంబర్గా ఉన్నాం. మా మీద దౌర్జన్యం చేసింది వాస్తవం, నిరూపించుకోమని చెప్పి నన్ను రమ్మని చెప్పండి. ఇది వాస్తవం. మేము 150 మంది మా వాళ్ళు ఉన్నాం. ఇటు స్టేషన్ నుంచి బయటపోయే ప్రసక్తే లేదు మాకు న్యాయం చేయదాకా. ఓడిపోతారని తెలిసే వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద దాడులకు పాల్పడ్డారని మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలుచోట్ల పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు పనిచేయలేదని, వీటి వెనుక ఏదో రాజకీయ కుట్ర జరగబోతోందని అర్థమవుతోందని చెప్పారు. ప్రజలు ఎండను కూడా లెక్క చేయకుండా 85% పోలింగ్ శాతం వచ్చిందని, మహిళా శాతాన్ని కూడా పెంచారని, ఈ ఈవీఎంలు సరిగా పనిచేస్తుంటే 95% పెరిగేవని, పలుచోట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు దౌర్జన్యాలు చేశారని, వారు ఎక్కడ ఓడిపోతారని తెలిసి ఈ దాడులు చేశారని చెప్పారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడే అభివృద్ధి చేసే నాయకుడని చెప్పారు. ముఖ్యంగా చంద్రన్న బీమా, మహిళలకు పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్లు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఫలితంగానే మే 23వ తేదీ ఫలితాలు అనుకూలంగా వస్తుందని తెలిపారు. పెడితే మళ్ళా 12:30కి ఆగిపోతుంది, మళ్ళా 3:30కి ఆగిపోతుంది. అంటే అసలు ఆ టెక్నీషియన్స్ వస్తున్నారు, నిలిచిపోతున్నాయి, రిపేర్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతూ ఉందో, లేదంటే దాంట్లో ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఎక్కడ నొక్కితే ఎక్కడికి వెళ్తూ ఉందో అసలు ఏందో కన్ఫ్యూషన్గా ఈ దఫా అయితే మొత్తం కూడా కన్ఫ్యూషనల్గా క్రియేట్ చేశారు అనడానికి క్లియర్ కట్గా అర్థమైంది మా అందరికీ కూడా. ఇంకొక పక్క ఎన్నికల నిర్వహణ, పోలింగ్లో బూత్ పెట్టే ఆ యొక్క స్థలం, దాన్ని ఎన్నిక చేసుకోవడంలో కూడా చాలా దారుణంగా చేశారు. అంటే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఈరోజు, ప్రభుత్వ బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్ కానీ చాలా బిల్డింగ్స్ ఖాళీ ఉన్నాయి గ్రామాల్లో. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి బిల్డింగ్స్ ఒకే దారి ఉంటుంది, ఆ దారిలోనే పోవాలా, అదే డోర్లో రావాలి. విపరీతమైన క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఎక్కడ కానీ పోలీసు కానీ వ్యవస్థ కానీ లేదు. అసలు పోలీస్ అనేదే కనపడకుండా చేశారు ఈసారి నియోజకవర్గాలు. అంటే ఇవన్నీ ఎలక్షన్ కమిషను చేతగా చేసిందా, లేదా చెయ్యాలనే ఈ రకంగా చేసే ప్రయత్నం చేసిందా, లేదా కేంద్రం చేతుల్లో కీలుబొమ్మై ఇక్కడ ఎన్నికల్లో ఏదో రకంగా ఓటర్లు రానియకుండా వాళ్ళ సహనాన్ని పూర్తిగా కూడా చంపి ఓటే వేయకుండా చేయాలా అనే ఉద్దేశంతో చేసిందా అనేది నిజంగా కూడా అర్థం కాకుండా. తిరుపతి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా 66.86% పోలింగ్ జరిగింది. యువత, మహిళలలో అధిక సంఖ్యలో పాల్గొనడం మార్పుకు శుభ పరిణామంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి నియోజకవర్గంలో 261 పోలింగ్ కేంద్రాలలో 1,78,341 మంది ఓటర్లు ఓటు వేశారు. వీరిలో 90,516 మంది పురుషులు కాగా 87,832 మంది మహిళలు ఓటు వేశారు. 2019 ఎన్నికలలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. 1972 నుంచి 62కు మించి పోలింగ్ శాతం దాటలేదు.
2019లో మాత్రం 66.86% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలలో మహిళలు 66.74% కాగా పురుషులు 65.20% పోలింగ్ నమోదు చేశారు. 2014లో 59.45%, 2015లో జరిగిన బై ఎలక్షన్స్ లో కూడా 55.90% మాత్రమే. అయితే ఈసారి మాత్రం 66.85% ఓట్ల పోలింగ్ నమోదైంది. మహిళలు, యువత అత్యధిక స్థాయిలో పాల్గొని ఓటు వేయడంతో వివిధ రాజకీయ పార్టీలు తమకు అనుకూలం అంటూ అంచనాలు వేస్తున్నాయి. ఏది ఏమైనా మహిళలు, యువత అత్యధిక సంఖ్యలో పాల్గొని ఓటు వేయడం ఓటర్లలో మార్పుకు నాందిగా పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసీహెచ్ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఐఐటి, ఐఏఎస్ఈఆర్ ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోతా కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9006079000. వార్తలకు తిరిగి స్వాగతం. జిల్లాలో 75% పోలింగ్ జరిగిందని, 2 ప్రాంతాలలో రీపోలింగ్ కు రెఫర్ చేశామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. 75% ఓట్లు పోలైందని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం ఎన్నికలు ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ ఇంకా కొనసాగుతుందని, పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉందని, 75% పెరుగుతుందని అన్నారు. పూతలపట్టి నియోజకవర్గ పరిధిలో కట్టకిందపల్లిలో పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలను ధ్వంసం చేసినందుకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తంబలపల్లి నియోజకవర్గంలో టీ సదంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోయారని తెలిపారు. ఈ 2 ప్రాంతాల్లో రీపోలింగ్ పెట్టామని కొంతమంది ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే ఇది మా పరిధిలో లేదని, ఎన్నికల కమిషన్ పరిధిలో లేదని పేర్కొన్నారు. అబ్జర్వర్లు నివేదిక ప్రకారం ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. జిల్లాలో చిన్న చిన్న సంఘటనలు మినహా ఈ 2 ప్రాంతాల్లో మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. మిగిలిన ప్రాంతాలలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగిందని తెలిపారు. దీంట్లో అతి ఎక్కువ పోలింగ్ నమోదైంది జీడీ నెల్లూరు 84.60%. ఇది ఒకటే చెప్తాను, మిగతా ఇంకా అతి తక్కువ నమోదైంది. ఇది ఇంకా గంట సేపు అయినా ఇది ఎక్కువ తక్కువ మారదు, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ. అతి తక్కువ నమోదైంది మీకు గెస్ట్ చేయండి. కాన్స్టిట్యూన్స్ తిరుపతి 58.23 వస్తాయి. 23. నేను ముందుగా ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఓటేశారు. నేను కూడా చాలా చోట్ల కెమెరా ద్వారా, మీ టీవీ ద్వారా చూశాను, చాలా ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. మరి ప్రత్యేకంగా ఎన్నికలు అంటే అనేక కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. మనకి లా అండ్ ఆర్డర్ సంబంధించి 2 ముఖ్యమైన ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి పూతలపట్టులో పోలింగ్ స్టేషన్ నెంబర్ 8, అక్కడ సియోని ధ్వంసం చేశారు. ఆ వ్యక్తుల పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత సియోని ధ్వంసం చేసినాక మళ్ళా ఆరో ఏమైంది అని ఇట్లా కంప్లైంట్ వస్తే నేను ఆరోని పంపిస్తే ఆరో వెహికల్ కూడా అద్దాలు పగిలికొట్టాను. కానీ మళ్ళా పోలింగ్ కొనసాగింది అక్కడ. అదేవిధంగా టీ సొదుంలో ఇక్కడ టీ సొదుంలో అంటే కాళహస్తి ముల్కల్చరు తంబల్పల్లి కాన్స్టిట్యున్సీలో అక్కడ కూడా చాలా పోలింగ్ అయినాక మరి అక్కడ ఘర్షణలు అయి, ఈ ఘర్షణ అంతా పోలింగ్ స్టేషన్లో కాలేదు, 100 మీటర్ల బయట ఘర్షణ అయ్యి ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అక్కడ కూడా ఎక్కువ పోలీస్ ఫోర్స్ పంపించి అక్కడ
పోలింగ్ సిబ్బందికి ప్రొటెక్షన్ కల్పించాము. దీని గురించి ఇంకా అబ్జర్వర్స్ మాట్లాడి తర్వాత ఏ స్టెప్స్ తీసుకోవాలనేది ఎన్నికల కమిషన్కి అబ్జర్వర్స్ పంపిస్తారు. కాబట్టి దీని గురించి ఇంతకు మించి నేను ప్రస్తుతానికి కామెంట్ ఇవ్వను. అనేక మంది కొన్ని చోట్ల రీపోలింగ్ చేయాలని అడగడం జరిగింది. రీపోలింగ్ అనేటటువంటిది చేయాలంటే స్పష్టమైనటువంటి ఆదేశం ఉన్నాయి. ఇది ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సినటువంటి నిర్ధారణ. ఇది ఇన్సిడెంట్ అంతా అయినాక రాత్రి కానీ లేదా రేపు స్క్రూటినీ కూడా ఉంటుంది. స్క్రూటినీలో అబ్జర్వర్ ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి కాగితాలు, వీడియో ఇవన్నీ చూసి తర్వాత ఎన్నికల కమిషన్కి రీపోల్ అవసరమా వద్దా అనేది రికమెండేషన్ ఇస్తారు. ఇది అబ్జర్వర్ ఇచ్చే రిపోర్ట్. సో ఆ రిపోర్ట్ పంపించి ఎన్నికల కమిషన్ ఒక ఆదేశం వచ్చేంత వరకు రీపోలింగ్ జరుగుతుందా జరగదా అనేది నేను కామెంట్ చేయాలి. సో ఈ కొన్ని చోట్ల రీపోలింగ్ చేయాలనేది నాకు వచ్చింది. ఎస్పెషల్లీ ఇందాక చెప్పినటువంటి ఈ 2 పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ ఎన్ని చోట్ల డిమాండ్ వచ్చింది. పూతలపట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి జరిగితే ఇంతవరకు అరెస్టు చేయకపోవడం బాధాకరమని వైసీపీ శ్రేణులు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంఎస్ బాబుపై దాడి జరిగి 15 గంటలు అవుతున్నప్పటికీ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేయకపోవడం బాధాకరమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థి నారాయణస్వామి డిమాండ్ చేశారు. కట్టకిందపల్లిలో జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి పాల్పడడం చూస్తుంటే పోలీసులు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయలేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ 3-4 హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాడు. ఇంతకంటే దారుణం, ఒక అభ్యర్థి దళిత నాయకుడు ఎంఎస్ బాబు పూతలపట్టు అభ్యర్థి ఎంఎస్ బాబుని తెల్లవారి నుంచి కొట్టాలని ప్లాన్ చేసుకుంటా ఉండేది. చాలా దారుణం అనేసి మేమంతా కూడా ఖండిస్తాం. బంగారుపాలెంలోనే కొట్టాలని ప్లాన్ చేశారు. అక్కడి నుంచి చేసుకుంటూ ఐరాల మండలంలో పోయి అక్కడ బూత్ దగ్గర ఉంటే అతన్ని దౌర్జన్యంగా కిడ్నాప్ చేసుకుని ఒక తోపులకు ఎత్తిపోయి రాళ్లతో కట్టెలతో కొట్టి హాస్పిటల్ పాలయ్యారు. ఒక అభ్యర్థికే రక్షణ లేని పరిస్థితి ఇక్కడ చిత్తూరు జిల్లాలో జరుగుతూ ఉంది. చాలా బాధాకరం. పోలీసులు దీనిపైన ఇంతవరకు కూడా ఎస్పీ గారు కూడా పోయారు. ఇంతవరకు కూడా దానిపైన ఏమి యాక్షన్ తీసుకునేది కూడా తెలియలేదు. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఫస్ట్ ఇక్కడ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎక్కువ దెబ్బలతో గాయాలు ఉన్నాయనేసి బెంగళూరు అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా మేము గెలవలేము, మేము ఓడిపోతున్నాం. తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా ఒక అభ్యర్థిని కూడా అన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవి. కనీసం వీళ్ళు ఏం సెక్షన్ పెడతారు భయంగా ఉంది. ఈ కాలం ఎట్నే ఉండదు. ఒక అభ్యర్థిని ఇంత ఘోరంగా కొట్టి చిత్రిస్తే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకునేదో నాకు అర్థం కాల. ఎందుకంటే ఇక రేపు మావిళ్ళ పైన కూడా పడతారు. వాళ్ళ భయం అంతా ఏమంటే ప్రజల్లో జగన్ 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 చెప్పవచ్చేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలి. ఓటు హక్కును కూడా వినియోగించుకుని వాళ్ళు బయట వస్తుంటే లాస్ట్ అవర్స్లో ఈ విధంగా చేస్తారంటే ఇది ఎంతవరకు ఒక విలేకరి ఆయన క్వశ్చన్ వేస్తే నాకే ప్రొటెక్షన్ లేకపోతే వేరే వాళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కడ ఉన్నదని చెప్పేటప్పుడు చాలా సిగ్గుసేటు. పూతలపట్టు నియోజకవర్గం కట్టకిందపల్లెలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై జరిపిన దాడిని దళిత సంఘాలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రాసనపల్లి ప్రకాష్ మాట్లాడుతూ పూతలపట్టులో ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా దళితుల ఓట్లు ఎంతో కీలకమన్నారు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి దాడులకు పాల్పడడం బాధాకరమన్నారు. ఎంఎస్ బాబుపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమ హక్కులను కాలరాసేందుకు చూస్తే తెలుగుదేశం పార్టీకి దళితులు తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని తీవ్రంగా విమర్శించారు.
పోలీసులు కేసు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మాకు ఒకటి తెలుసు, నిన్న మార్చేదానికి అవుతుంది. ఖచ్చితంగా ఒక సామాజిక వర్గానికి మీకు ఒక హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో మా దళితుల ముందర మీరు రావాలా, ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పితేనే మా దళితులు కూడా నిన్న ఊరు లోపల ఎంటర్ చేస్తారు. నీకు ఒక్క విషయం తెలుసు, మా దళితులకు అన్ని విషయం తెలుసు. అంత ఫ్యాషన్కి మేము పోకూడదు అనేది మా దళితుల ఒక ఒపీనియన్. మేము ఖచ్చితంగా అట్లా చేయము. నీకు ఒక అవకాశం, నువ్వు మా దగ్గర వస్తావు, కొన్ని రోజుల్లో వస్తావు. ఇంకొక 90 డేస్లో నువ్వు ప్రతి పల్లికి, ప్రతి ఎస్సీ కాలనీకి నువ్వు వస్తావు. మేమంటే ఏమని నీకు చూపిస్తాం. ఇది ఇంకా మీ ఇష్టం. మీరు చేసింది మంచిదా చెడ్డదా అని ఒక ఆలోచన చేసుకోండి. మాకని ఒక చట్టం ఉంది, ఖచ్చితంగా ఆ చట్టాన్ని మీరు అమలు చేయాలా. అమలు చేయకపోతే ఇది పెద్ద ఒక స్టేట్ లెవెల్లో ఇది ఒక వేడేషన్ లాగా లేపుతుంది. నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గం సంబంధించినటువంటి ఎంఎస్ బాబు అనే అభ్యర్థి ఓట్ల సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సమయంలో నిన్న పూతలపట్టు నియోజకవర్గంలో అతని పైన అగ్రవర్ణనలు దాడి చేయడం చాలా అమానుషం. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి మహాసభను నిర్వహించనున్నామని నిర్వాహకులు దాము తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అంబేద్కర్ జయంతి మహాసభ నిర్వాహకులు దాము మాట్లాడుతూ ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ 128వ జయంతిని ఈ నెల 14వ తేదీ తిరుపతిలో నిర్వహించనున్నామని అన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా సభ జరగనుందన్నారు. ఈ సభకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని అన్నారు. ఆత్మ బంధువులు, రక్త బంధువులు, శ్రేయోభిలాషులు, మేధావులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. వాడలందరూ కలిసి, దళిత వాడల ప్రజలందరూ కలిసి మన అంబేద్కర్ యువజన సంఘాలు అయితేనేమి, రమాబాయి మహిళా సంఘాలు అయితేనేమి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. కావున తమందరూ అభిమానంతో అందరూ వచ్చి అంబేద్కర్ జయంతిని ఘనంగా జరపాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా మనము ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మనకు ఆనవాయితీ. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కులాలకి అతీతంగా, మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలో 2 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు. సిఆర్పీఎఫ్ బలగాలతో 3 అంచెల భద్రత, సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం మార్పుకు నాంది. టీటీడీ మాజీ చైర్మన్, జనసేన అభ్యర్థి డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఓడిపోతారన్న భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. మహిళా ఓటర్ల మద్దతు టీడీపీకే. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తాయి. మంత్రి అమర్నాథ్ రెడ్డి వెల్లడి. పూతలపట్టు వైసీపీ అభ్యర్థిపై దాడిని ఖండించిన దళిత సంఘాలు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్. కాణిపాకం స్టేషన్ వద్ద నిరసన. ఈ నెల 14 నుండి 16 వరకు కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు. ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ అధికారులు. 17 నుండి 3 రోజుల పాటు తెప్పోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.